ప్రార్థన చేసుకుంటూ ఈ శుక్రవారం దినమున దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో మరి ఇంతవరకు ఆయన పాఠంలో ప్రార్థనలో ప్రభు తోడుగా ఉండి దేవుని యొక్క మాటల్లోనికి మనం వెళ్ళటానికి ప్రవేశిస్తున్నాయి బట్టి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్ర 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 స్తోత్ర. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నిత్యమైన నీ కృప, నిత్యమైన నీ ఆదరణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినమున తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ కృప, ఈ ధన్యతయ్యా, ఈ మందిర ప్రవేశాన్ని మాకు కలగజేసి మీరే ఇంతటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. మాకైతే కుటుంబాలలో అభ్యంతరాలు లేకుండా నీ ఆలయానికి వచ్చి నేను కనపరించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఎందరైతే మందిరానికి వచ్చి నీ వాక్యం వినాలని ఆశ కలిగిన వారు ఉన్నారు, బయట వాళ్ళందరికీ కూడా దేవుడు గొప్ప అవకాశాన్ని కలుగజేయుగాక. యేసయ్యని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అట్లాగనే చెప్పనై ఉంటున్న నన్ను కూడా తండ్రి నీ ఆత్మతో నీ జ్ఞానంతో మీరు బోధించమని నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అట్లాగనే నీ మాటలు వినబోతున్నటువంటి మా ప్రియులందరికీ అయ్యా అయ్యా వినేచే గ్రహించే మనసాక్షి గైకునే జీవితాన్ని మాకు అందరికీ మొదటి కాలంలో దయచేయమని. మరి లైవ్లో మరి ఈరోజు ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటుకు సిద్ధపడుతూ ఉన్నారు, వింటున్న వారందరినీ మీరు దర్శించండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి కూడి ఉన్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు మనసుతో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మరి దేవుడికి ఒక్కసారి మనం స్తోత్రాలు చెల్లిద్దాము. అందరం కలిసి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఎట్లా ఉన్నారు? ఎట్లా ఉన్నారు? అందరూ పురుషులు స్త్రీలు అందరూ బాగున్నారు? అందరూ కొంతమంది చెప్పట్ల అంటే నోరు విప్పి అంటే స్పష్టంగా ప్రేమతో చెప్పాలి. అది ప్రేమతో చెప్పే విధానంలో ప్రేమతో అంటే ప్రభు మనల్ని కాపాడినందుకు ప్రభు క్షేమంగా ఉన్నాం. ఒకసారి ప్రేమతో చెప్పండి, నవ్వుతూ చెప్పండి, ఏమన్నా స్మైల్ అయ్యి అవునాక నవ్వుతూ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడి అట్లా దేవుడి దైవాల విషయం ఉందంటే మన ముఖ కవళిక కూడా, మన ముఖ విధానం కూడా దేవుడికి మహిమకరంగా ఉండాలి. అంటే చెప్పే మాట ముఖ కవళిక కూడా అది. అందుకని దేవుని సన్నిధిలో మీరందరూ క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే ప్రతిరోజు దైవజనుడిగా మరి 4:30 లేచి మీ అందరి కొరకు, కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, విద్యార్థుల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేయబట్టే దేవుడు మనం ఎట్లా ఉంచాడు? క్షేమంగా ఉంచాడు. మన ప్రార్థన బట్టి కొంతకాలం కానీ దేవుడి ప్రేమామయుడైన దేవుడు తల్లి పరీక్షణ
మరువని దేవుడు. ఏ మరిచిన తల్లి మరిచిన మరువని దేవుడు ఆ దేవుడు కనుక ఆ దేవుని దైన బట్టి మనం క్షేమంగా ఉన్నాం. చాలా సంతోషం కలిగిన దేవుని పిల్లలారా. మరి పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు చక్కగా మీరందరూ అధ్యక్షులు గత 2 వారాలు బట్టి చాలా మంది వస్తున్నారు. ఇంకా రావాలని ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. ఇంకా రావాలి. ఈ మందిరం అంతా నిండిపోవాలి. ఆదివారం ఎంతమంది వస్తున్నారో శుక్రవారం కూడా అదే రకంగా మనము దేవుని మందిరానికి రావాలని ఆశ. అందరూ దేవుని స్థుతించాలి, దేవుని కనపరచాలి. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేశారు, ప్రార్థనలో పోరాడారు, దేవునికి విజ్ఞాపన చేశారు. కాబట్టి మరి మనమందరూ ఒక చోట కూర్చొని ప్రార్థన చేయటం వలన గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం కాక జరిగిస్తాడు. మనమందరం కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉంటే దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. ఆత్మానుసారంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. చాలా సంతోషం, మంచిది. అట్లాగనే దేవుని సన్నిధిలో మరి పోయిన శుక్రవారం వాటికి గుర్తుందా అమ్మా? ఏం జరిగింది? ప్రేమ గురించి ప్రేమ కలిగి ప్రేమ కలిగి జీవించాలి. 3 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 3 విషయాలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలబడతాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నదండి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఏం నిలబడతాయి? 3. విశ్వాసం నిలబడిందంట, అది గతించిపోదంట. ప్రపంచం గతించిన విశ్వాసం గతించు. 2వది నిరీక్షణ గతించదంట, ఎదురు చూపులు గతించు. 3వది ప్రేమ గతించదు. ఈ 3లో శ్రేష్టమైనది ఏంటిదంటే ప్రేమ. యేసయ్య మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రేమను కలిగి మనం జీవించాలి, ప్రేమతో మనం జీవించాలి అని చెప్పుకున్నాం. మంచిది. పోయిన ఆదివారం మనం ఏం చదువుకున్నాం? శుక్రవారం చెప్పారు. చాలా సంతోషం ఉంది అమ్మా. అసలైన మాట, సిసలైన మాట, నంబర్ 1 మాట. అది ఇంకా అయిపోవాలా? ఈ ఆన్లైన్తో అయిపోయింది. అది రుచి అయిన భోజన పదార్థములు ఉన్నాము అమ్మా. కలహంతో కూడిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తినటం మేలు. నెమ్మది కలిగి ఉండటం మేలు. నెమ్మదిగా ఉండే ఇల్లు. చివరి లక్షణం చెప్పారు. ఈల్డ్ అంటే ఓర్పు. ఓర్పు కలిగి నీవు గనక సర్దుకొని సహనం కలిగి ఉన్నావనుకో నీ ఇల్లు చక్కదిద్దుకోవచ్చు. ఓర్పు లేకపోతే ఇప్పుడు ఒక ఐదుకి నిన్ను ఇచ్చారు, ఒక ఇంటికి నిన్ను ఇచ్చారు. సరే, కొంతమందికి ఏమో మంచి భర్తలు దొరుకుతారు, మంచి అత్తమామలు దొరుకుతారు. ఇక కొంతమందికి చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి సరే దొరకనప్పుడు ఏం చేయాలి? సర్దుకొని ఓర్పు కలిగి సహనం కలిగి ఉండగలిగితే ఆ ఓర్పుకు తగ్గ ఫలితాన్ని దేవుడు ఏ రోజుకైనా ఇస్తాడు అన్నది మన నమ్మకం, విశ్వాసం. దేవునికి మహిమ కలుగుతున్నాడు. చెప్పాడు, ఆదివారం చెప్పాడు. ఒక తల్లి ఎంత ఓర్చుకుందో, భర్త ద్వేషించిన, అత్తామామలు ద్వేషించిన, ఎవరు ఇరుగు పొరుగు వారు ద్వేషించిన, అంత ఎందుకండి చెల్లె ద్వేషించిందమ్మా. ఎవరా తల్లి? అందరూ అనండి. లేయా అనండి. మా గుడ్రత్తుగా లేయా అమ్మ. మనకు లేయా ఆ పేరు ఏంటి? తల్లి పేరు లేయా. లేయా అనే తల్లి చాలా ఓర్పు కలిగిన తల్లి, సహనం కలిగిన తల్లి కూడా. నిజంగా ఆ తల్లి
ఎవరి వైపు చూసి నిలబడింది? దేవుడి వైపు చూసి. ఏ రోజుకైనా నా భర్త నన్ను హత్తుకోకపోతాడా, నన్ను ప్రేమించకపోతాడా, నాతో కాస్త కూర్చొని ప్రేమతో మాట్లాడకపోతాడా అని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందో భర్త ప్రేమ కోసం. చూడండి, ఆ తల్లి, ఆ భార్య కబరండి. కొంతమంది నన్ను సరిగా చూడట్లేదు పాస్టర్ గారని విడిచిపెట్టి వచ్చేవాళ్ళు లేరా? సరిగా పట్టించుకోవట్లేదని వచ్చేవాళ్ళు లేరా? సరే, అక్కడంటే అప్పొస్తే పర్లేదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వదిలిపెట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. నిన్న ఊరి పేరు ఎందుకు, మళ్ళీ కుటుంబం పేరు వాళ్ళ పేరు మిమ్మల్ని అడుగుతారు, మీరు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఒక నేను ఒక దారిని అడుగుతాను. ఒక ఊళ్ళో 4 రోజుల క్రితం అమ్మాయి వచ్చింది. ఎప్పుడు అమ్మాయి వచ్చిందాను? అమ్మాయి వచ్చిందండి అన్నది. ఏంటంటే ఎందుకు ముందే అమ్మాయి వచ్చిందండి, పాస్టర్ గారు అమ్మాయి వచ్చింది మీరు రండి అని అన్నావు, అది వచ్చిందిలే అన్నావు. ఏంటమ్మా అన్న? దేవుని ఇష్టం వచ్చింది. అల్లు సరిగ్గా చూడటం లేదా? మొహం ఏంటి ఎట్ట తిప్పుతున్నావు? ఎంతకుముందు ఎట్లా అన్నావు, ఇప్పుడే ఎట్ట తిప్పుతున్నావు మొహం? ఏమైందన్నా? అన్నీ అల్లుడు బాగానే చూస్తున్నాడులేండి, అల్లుడు బాగానే చూస్తున్నాడులే, అంతా బాగానే ఉంది. ఈ పిల్లకి తినే ప్రాంతం లేక వచ్చిందండి. కొంతమంది చూడండి ఏమీ లేక బాధపడుతున్నారు, కొంతమంది అన్నీ ఉండి భర్త బాగా చూసి అది ప్రేమ ఎక్కువైనా కూడా మళ్ళీ వచ్చేస్తున్నారు. చూడండి, ఏం చేయాలి? ఏంటన్నా? ఏం లేదు, చిన్న పొరపాటు చేసింది, అల్లుడికి నచ్చలేదు. ఏ పొరపాటు? చిన్న పొరపాటు జరిగిందండి, అల్లుడికి నచ్చలేదు, పంపించారు. ఒకరోజు వాడు భార్యాభర్తలు మా మందిరానికి వచ్చిన వాళ్ళు ఒకరోజు ఇక్కడ ప్రార్థన చేయించుకొని పోయారు. ఆ అల్లుడు కూడా నేను చూశాను, చక్కగా మంచి ప్రార్థన పరుడు. చూడండి, ఈరోజు అన్నీ లేకపోతే రావటం వేరు, అన్నీ ఉండి కూడా ఎక్కువై రావడం వేరు. దర్శనంలో మాట ఓర్పు ఛాన్స్ పోయిన వారు చెప్పుకున్న ఓర్పు ఛాన్స్. ఆ తల్లి దేనికోసం ఓర్పు కలిగింది చెప్పండి? ఆ తల్లి పోయిన ఆదివారం ఆ తల్లి అమ్మ దేనికోసం ఓర్పు కలిగింది? బిడ్డల కోసం. బిడ్డలు కోరుకుంటారు, బిడ్డలు పుడితేనైనా నా భర్త నా దగ్గరకు వస్తాడేమో అని. అది మీరు అనుకోవచ్చు, ఎవరు భర్త దగ్గర బిడ్డలను పుట్టారండి మొత్తం ఏదో ఆటోమేటిక్గా ఉంటుంది. అయినా కూడా దేవుడికి అమ్మాయిని దర్శించాడు. ప్రేమతో అందుకోవడం లేదు, ప్రేమతో మాట్లాడటం లేదు. 6 బిడ్డలు ఇచ్చారు ఆ తల్లికి. ఎంతమంది? 6లో 2 బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఎవరు ఆ బిడ్డలు చెప్పారు? లేవి గోత్రం, యోగా గోత్రం. చూడండి, అంత నంబర్ 1 బిడ్డలు ఉంచారు. అన్నీ ప్రేమను పొందుకున్న రాహేలుకి అటువంటి బిడ్డలు ఇవ్వలేదు, కానీ ఏ ప్రేమను పొందుకోలేని ఈమెకి ఇటువంటి బిడ్డలు ఇచ్చాడో చూడండి. దీనికి అంతటి కారణం ఎందుకు చెప్పారని తెలుసు? నువ్వు కనుక ఓర్పు కలిగి, నువ్వు కనుక సహనం కలిగి, నువ్వు కనుక ఓర్చుకున్న రోజున దాని ప్రతిఫలం అన్నాడు. ఈరోజు యాకోబు పత్రికలో ఓర్పును గురించి ఇంకొక మాట చెప్పాడు. భక్తుడైన యాకోబు గారు క్రైస్తవ లోకానికి చెప్పిన మాట. ఆమెను సంతానం కోసం ఓర్చుకుంది, భర్త ప్రేమ కోసం కుటుంబం చక్కదిద్దడానికి ఓర్చుకుంది. యాకోబు గారు దేనికి ఓర్చుకోమంటున్నాడో తెలుసా? చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులు
అనునాంగులు ఏ విషయములోనైనా కొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకసారి ఈ మాట మనం అందరం చెబుదామా? 4వ వచనం అందరం చెబుదామా? అనునాంగులను, అందరం అంటే ఈ మాట, అనునాంగులను ఏ విషయములోనూ కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ వాక్యము మన జీవితాల్లో నెరవేర్చబడుగాక. ఓర్పు ఎప్పుడు వచ్చిందంట? ఈ ఓర్పు అసలు ఈ ఓర్పు క్రైస్తవ జీవితంలో ఎప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు ఈనాటి ప్రపంచంలో ప్రార్థనా పరులలో, బైబిల్ గురించి ప్రార్థనా పరులలో ఓర్పు ఉన్నోళ్ళు ఎక్కువ, ఓర్పు లేనోళ్ళు ఎక్కువ. మీరు చూసిన విషయాలు కుటుంబాల్లో ఓర్పు ఉన్నోళ్ళు ఎక్కువ, ఓర్పు లేనోళ్ళు ఎక్కువ. అమ్మా సహోదరి, లేనోళ్ళు ఎక్కువ అండి అంటారు. మీరు లేనోళ్ళే ఎక్కువ అంటే మనం ఒప్పుకున్నాం. వాస్తవం తప్పు లేదు. ఓర్పు లేనోళ్ళు చాలా, ఎవరో 110 మంది అంటే ఓర్పు కలిగి ఏదో అడిగిమని ఉండేది. ఓర్పు లేనోళ్ళు చూడండి, క్రైస్తవ జీవితం చాలా పరీక్షలు కూడా మనం వెళ్ళాలి. అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. మనం ఏమనుకుంటామంటే కీర్తన 128, ద్వితీయోపదేశకాండం 28లో ఏమవుతుంది? యెహోవా నిన్ను ఆశీర్వదించు, యెహోవా నిన్ను కాపాడు, యెహోవా నీ పాయను దీవించు, పక్కన దీవించు. మంచిదే, దేవుడు దీవిస్తాడు. కానీ కొంతమంది సంసారంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఈ పోరాటం మంది యుద్ధకాలం అంట. మానవ జీవితం యుద్ధకాలం అన్నారు. ఏ కాలం? యుద్ధకాలం. యోగు గ్రంథం 4వ అధ్యాయంలో యోగు ఫ్రెండ్ ఏమంటాడో తెలుసా? నరుని కాలం యుద్ధకాలం వంటిది కాదా? యుద్ధం అంటే ఎవరితో యుద్ధం చేస్తున్నాం? సాతానుతో, ఇంకా లోక సంబంధమైన అంధకార శక్తులతో, అపవాదులతో మేము యుద్ధం చేస్తున్నాం. ఇది యుద్ధమే, ఇది పోరాటమే. ఈ పోరాటంలో మనకి ఏం కావాలంటే కాస్తంత ఓర్పు ఉండాలి. ఓర్పు ఎప్పుడు వచ్చిందంట? 2వ వచనంలో చూడండి, ఓర్పు ఎప్పుడు వచ్చిందో. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి. ఇప్పుడు ఓర్పు ఎప్పుడు పుట్టిందంట? మీరు వాక్యంలో చూశారు, ఇప్పుడు చదివారు. ఓర్పు ఎప్పుడు పుట్టింది మనకి? అమ్మా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టేస్తుంది మనలో. అంటే మన విశ్వాసానికి ఏం కలిగిందంట? పరీక్ష కలిగింది. పరీక్షలు వస్తాయని నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇది నమ్మకమే. ఏంటిది? విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఎవరి పరీక్షలు అంటే స్కూలు పోయే వాళ్ళకే కాదు. వాళ్ళేమో పెన్ను పేపర్ మీద రాస్తారు, మనమేమో జీవితంలో రాస్తున్నాం పరీక్షలు. నేను కూడా పరీక్షలు రాయాల్సింది. బిషప్ అయినా, రెవరెంట్ అయినా, ఏసన్న గారైనా, సివిల్ పాల్ గారైనా, కాలం చెప్పుల యోగురైనా, సాలేమన్నా, ఎంత అన్నలైనా పరీక్ష రాయాల్సిందే. ఎందుకు విశ్వాసానికి పరీక్ష వస్తాయి మనకి? ఇప్పుడు బిడ్డకి పరీక్షలు పెట్టలేదనుకో, కరోనా టైంలో 10th క్లాస్ ఎగ్జామ్ ఎత్తేసారు. టీచర్లు ఏం చేశారు? 100కి 100. ఇది అందులో వాడు తిరిగినోడు కూడా 100కి 100 చేశారు. బాగా చదివే వాళ్ళకి అదే పరీక్ష పెడితే
ఎవరికి ఎన్ని వస్తాయో, ఎవరు కెపాసిటీ ఎంతో, ఎవరి జ్ఞానం ఎంతో, అట్లాగనే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు, విశ్వాసానికి మార్పులు వేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలు ఎట్లాగ వస్తాయి? భర్త ద్వారా రావచ్చు, ఇంకా బిడ్డల ద్వారా రావచ్చు, ఇంకా మీరు ఎదుర్కోలేదు పరీక్షలు. తోడుకోడల ద్వారా రావచ్చు, అక్క ద్వారా రావచ్చు, చెల్లి ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, సంఘంలో కూడా రావచ్చు. సేవా పరంగా విశ్వాసానికి పరీక్ష రావచ్చు. దైవజనుడికి సేవ పరంగా పరీక్ష రావచ్చు. దైవజనుడు ఈ సంఘంలో ఉంటాడా లేదా అని దేవుడు కూడా పరీక్ష పెడతాడు. నేను ఒక తీర్మానం అయిపోయింది. పాస్టర్ గారు ఫోన్ చేశాను. ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాను. పాస్టర్ గారు, అన్నా నువ్వు రావాల్సింది. ఎందుకన్నా? లేదు, మా ఆయన ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఆగిపోతానంటాడు. దేవుడు సంఘాన్ని ఇస్తే, పెద్ద ఆయన సంఘాన్ని ఇస్తే సంఘాన్ని వదిలిపెట్టి పోతానంటాడు. నువ్వు రాన్న చెబుతు కానీ సంఘంలో మేము ఉండి సేవ చేయాలంటే పాస్టర్ గారు అంటాడు, ఈ సంఘం మనకు వద్దంటాడు, ఈ సంఘం మనం సరిగ్గా చూడలేదు, మనం మాట్లాడట్లేదు అంటాడు. అంటే ఇప్పుడు దైవజనుడికి ఏం జరుగుతుంది అక్కడ? పరీక్ష. ఎవరి దైవజనుడికి అన్ని సంఘాలు అనుకూలంగా రావు. కొన్ని సంఘాలు తెగమగలు ఉంటాయి, కొన్ని సంఘాలు తేడాలు ఉంటాయి. దైవజనుడు ఓర్పు కలిగి, సహనం కలిగి సేవ చేయగలిగిన రోజున దైవజనుడు కూడా పరీక్షిస్తాడు దేవుడు. బైబిల్ మిషన్ థామస్ గారిని, థామస్ గారి కదా బైబిల్ మిషన్, దేవదాస్ గారు ఆ కాకాని తోట పెద్ద అడవి తోట అంటారు, మామిడి తోట. కూర్చొని ప్రార్థన చేయమన్నాడు. ఇదేంటయ్యా, ఎవరు గుంటూరులో పోయి జనం బట్టి సేవ చేయమంటారు, నన్నేంటి ఈ తోటలోకి ఎవరు వస్తారంటే ఏడే కూర్చొని ప్రార్థన చేయి అన్నాడంట. ఎన్ని సంవత్సరాలు ఆయన కూర్చొని ప్రార్థన చేశాను. ఎందుకని? అసలు ఈ దైవజనుడు చేస్తాడా? జనం అని గుంటూరులో వెళ్ళి కానుకలు ఇచ్చేవాళ్ళ దగ్గర పోయి సంఘాన్ని కడతారని పరీక్షించాడు. అయ్యగారు నిలబడ్డాడు. ఈరోజు గుంటూరు పోవడం కాదు, గుంటూరు అంతా ఆయనకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. దైవజనుడు కూడా పరీక్షిస్తాడు, మనను కూడా పరీక్షిస్తాడు. అబ్రహాం గారిని పరీక్షించలేదా? అబ్రహాం గారిని పరీక్షించలేదా? ఏమని పరీక్షించాడు అబ్రహాం గారిని? సంతాన విషయంలో పరీక్షించాడు. ఇస్సాకు గారిని ఏ విషయంలో పరీక్షించాడు? ఇస్సాకు కూడా సంతాన విషయంలోనే పరీక్షించాడు. కొంతకాలానికి రెబ్కాకు సంతానం లేదు. యాకోబు గారిని పరీక్షించాడు, యేసుఫ్ గారిని పరీక్షించాడు, దానియేలును పరీక్షించాడు. ఇవి చెప్పుకుంటా పోతే ప్రవక్తలందరినీ, మహానుభావుని, మేధావుని పరీక్షించి నిలబడ్డ వాళ్ళే. స్తోత్రం చెప్పండి. విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు ఏం జరిగిందంట? ఓర్పు పుట్టించునని ఎరిగి. ఓర్పు ఎప్పుడు వచ్చిందంటే, నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు అందులో నుంచి పుట్టేది ఓర్పు. అసలు నీకు ఏమీ రాకుండా జీవితం హ్యాపీగా సాగుతుందనుకో, ఓర్పు అంటే ఏంటో నీకు తెలుసా? సహోదరి, ఓర్పు తెలియదుగా. రేపొద్దున నీకు ఒక సాక్ష్యం చెప్పుకోవడానికి నీకు సాక్ష్యం ఉండదుగా. అదే నువ్వు పరీక్ష వచ్చి పరీక్షలు నిలబడి ఓర్చుకున్నావు అనుకో, రేపు ఏ సాక్ష్యం చెబుతావు? నిలబడి ఏం చెబుతావు? నిజంగా దేవుడు ఓర్పునిచ్చాడు, ఆ ఓర్పే లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు చెప్పుకోవటానికి ఒక కారణం ఉంటుంది. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఈ ఓర్పు ఎక్కడి నుంచి పుట్టిందంట? పరీక్షలో నుంచి పుట్టింది. ఆ పరీక్ష దేనికి కలుగుతుంది? విశ్వాసాన్ని కలుగుతుంది. చూడండి, లింక్ ఎంత పెట్టాడు. ఓర్పు అంటే ఆ పరీక్షలో, ఆ శ్రమంలో మనకు ఓర్పు పుట్టిందంట. నీకు తెలియకుండానే దేవుడు నీకు ఓర్పునిస్తాడంట. ఇప్పుడు మనందరూ ఓర్చుకోవట్లేదా?
ఒకసారి ఒక్కొక్క మైకి ఏముంటారు, ఎన్ని కష్టాలు చెబుతారో నష్టాలు చెబుతారో, మరి ఓర్చుకొని నిలబడబట్టేగా ఓర్చుకుంటాను. ఆ తల్లికి, ఆ సహోదరికి, ఆ చెల్లికి ఓర్పు ఉండబట్టే సంసారం. ఓర్పు లేకపోతే ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరీక్షలో మనం ఓర్చుకోవాలి. ఆ పరీక్షలో మనం ఓర్చుకోవాలి. ఆ శ్రమలో మనం ఓర్చుకోవాలి. ఆ కష్టంలో మనం ఓర్చుకోవాలి. యాకోబు భక్తుడు అన్నాడు, మీరు ఓర్చుకోండి, ఓర్పు మీకు ఆటోమేటిక్గా కలిగిందన్న. దేవుని స్తోత్రం. ఓర్పు నీవు శ్రమలో ఏం చేస్తావు చెప్పండి. ఇప్పుడు విశ్వాసానికి పరీక్షలు వచ్చినాయి, ఏం చేస్తావు నీవు? సహజంగా విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయకుండా నిద్రపోతావా? ప్రార్థన చేస్తావు. ఏమని చేస్తావు? ప్రభువా, ఈ పరీక్ష నాకు పెట్టావు కాబట్టి నేను నిలబడాలి, నీకు మహిమ రావాలి. చూడండి, నీవు అనుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తావు, చూసావా? ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అంట, ఆ ప్రార్థనే నీకు ఓర్పును కలగజేస్తుందంట. స్తోత్రం చెప్పండి. ఒక తల్లి తన బిడ్డకి 6 నెలలు మందిరానికి తెచ్చి ప్రార్థన చేయించింది. ఎందుకని? ఓర్పు కలిగి బిడ్డ చీ అన్న, చా అన్న, అదన్న, ఇదన్న. ఎందుకంటే ఆ తల్లి ఓర్పు చూడండి. ఆ బిడ్డ పట్ల ఆ పరీక్ష వచ్చింది ఆ తల్లికి. ఏం చేయాలి? ఎంత ఓర్పు కలిగి, శాంతం కలిగి ఆ బిడ్డ నాకు వచ్చిందో, ఎలా బిడ్డ కుటుంబం ఉన్నత స్థితిలో దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ప్రార్థనే మనకు ఓర్పుని కలిగిస్తుంది. మన ప్రార్థనే మనకి సహనాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, ఓర్పు కావాలి, సహనం కావాలి. ఓర్పు పుట్టించునని ఎరిగి ఏమన్నాడు? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. నానా విధమైన శోధనలో మనం పడేటప్పుడంట అది ఆనందమని ఎంచుకోండి. నానా విధమైన శోధనలో ఓర్పు కలిగి, సహనం కలిగి మనం నానా విధమైన శోధన. నాకు శోధన రాలేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. ఎవరైనా ఉన్నారా? ప్రభుని ఎరిగిన తర్వాత నాకు శోధన రాలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వచ్చిన వాడు చేయొద్దండి. శోధన వచ్చిన వాడు, వచ్చి నిలబడ్డ వాడు చేయొద్దండి. మీకు రాలేదు చేయొద్దండి. సొంతానే ఉంటారు. అట్లాంటి ఎవరు ఎత్తున్నారు, ఎవరు ఎత్తట్లేదు. అవును, అందరికి వచ్చి, అవునా? అందరికి శోధన. ఎందుకని శోధన వచ్చింది పాస్టర్ గారు అంటే, తిమోతిలో ఏమంటాడు తెలుసా? మంచి భక్తిగా ఉండాలి అనుకున్న వారికే. చూడండి, ఆ మాట చదివిస్తాను. తిమోతి రాసిన పత్రిక. ఏమన్నా అందరికి రావండి, ఆటోమేటిక్గా ప్రార్థనకు వచ్చిపోయేవాళ్ళు కాదు. నువ్వు ఆత్మలో బలపడాలి అనుకున్న వాళ్ళకి ఏమొస్తాయంట? చూడండి, తిమోతికి రాసిన పత్రిక చదువుతాం అన్నమాట. తిమోతికి రాసిన రెండవ పత్రిక తీశారు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస. ఇప్పుడు క్రీస్తునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ అంటే క్రీస్తు యేసులో సద్భక్తి అంటే అందరూ సద్భక్తి. మంచి భక్తుల్ని, చెడ్డ భక్తుల్ని. అంటే మంచి భక్తి అంటే ఇక దేవుని కొరకు నిలబడాలి, ఎన్నొచ్చినా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు ఫాలో కావాలి అనుకున్న వాళ్ళకి ఏమొస్తాయి అంట? హింసలు పొందక తప్పవు, వస్తాయి.
అయితే ఇప్పుడు ఈ వచనం ప్రార్థనకు రాగానే చెప్పానుకో, అక్కడి నుంచి అటే పోతాం. ఇప్పుడు నేను కొత్తగా వచ్చింది ఒక ఆమె ఈ వాక్యం చదివించాడు, అమ్మో వదిలి పోతాను. క్రైస్తవ జీవితం అంటే పూల మీద పాట కాదు. ముళ్ళ మీద పాట. క్రైస్తవ జీవితం అంటే ఏదనుకున్న సద్భక్తి అంటే మంచి భక్తిగా ఉండాలి అనుకున్న వాళ్ళ మీద ఏ భక్తి అంటే రాళ్ళు పడతాయి. ఏమండి రాళ్ళు ఏ చెట్టుకి వేస్తారు పిల్లలు? కాయలు లేని చెట్టుకు రాళ్ళు వేస్తుంది, చెక్కలు కూడా ఎగురు కూడా అంటారు. అది కాయలు చెట్టుకు రాళ్ళు వేస్తుంటే కాయలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు వేస్తున్నారు. మనం కూడా ఆత్మఫలాలు ఫలిస్తూ ఉంటే రాళ్ళు పడతా ఉంటే సాధారణ రాళ్ళు వేస్తాడు. ఆ ఫలాన్ని రాలగొట్టడానికి దేవుని స్తోత్రం. అందుకని ప్రేమ దేవుని పిల్లలారా, యాకోబు గారు ఏమంటున్నారో తెలుసా? మీరు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండండి. ఇంకేమన్నాడు? 4వ వచనం ఏమన్నాడు? 4వ వచనం, మీరు సంపూర్ణులు అనునాములను ఏ విషయములో కొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే ఓర్పు కలిగిన వాళ్ళకి సంపూర్ణులు అవుతారంట. ఏమవుతారు? సంపూర్ణులు అంటే ఓర్పు కలిగితే సంపూర్ణతలోనికి వెళ్ళిపోవడం. సంపూర్ణత అర్థం ఏంటంటే పరిపూర్ణత. చూడండి, ఓర్పు అనునాములు పరిశుద్ధులు సంపూర్ణులు సంపూర్ణత కలిగిన వాళ్ళు అయిపోతారు. సంపూర్ణ భక్తిలోనిగా ఓర్పు తీసుకెళ్ళిందంటే రెండవది, ఏ విషయంలో కొదువు లేని వారై ఉంటారు. అవునా? నువ్వు ఓర్చుకున్నావు అనుకో, తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నీకు కొదువు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఓర్చుకోలేదనుకో, కట్నాన్ని జీవితం వెళ్ళిపోతా ఉంటారు. అదే ఓర్చుకుంటే పెద్దవాళ్ళు ఏమంటారు? కాస్త ఓర్చుకో, కాస్త ఓర్చుకో. ఏమండి, బిడ్డ పుట్టాలంటే నేను మా మిస్సెస్ హాస్పిటల్లో ఉంటే అసలు ఆ బాధ నేను చూడలేకపోయాను. నేనన్నా పిల్ల పీసు లేకపోతే మన దేవుడు ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, 2 రోజులు వేదన పడితే, అవునా కదా, 2 రోజులు వేదన పడితే స్త్రీలు ఆ వేదన ఎట్లా ఉంటుందో తెలుసా? మరణం యొక్క అంచుకు పోయి ఏంటో మరి అంత కష్టం, అంత నిప్పులు ఎటుపోయినాయో తెలియదు. ముక్కు సరిగా మూడు సరిగా తెల్లగా నల్లగా ఈయనతో బాధ, నల్లగా ఉంటే వాళ్ళతో బాధ, ఆ నాతో బాధ. ఏమంటే బిడ్డ పుట్టగానే ఆ తల్లి, అందుకనే ప్రేమ దేవుడి స్త్రీ పారిపోతుంది. అందుకని బైబిల్ అంటాడు, శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. ఒక బిడ్డని కనటం వలన తల్లి ధన్యురాలవుతుంది, రక్షించబడుతుంది, విమోచించబడుతుంది. ఆ తల్లి ప్రసవ వేదన, ఒకనాటి ప్రసవ వేదన సాలదు. ఎవరి తల్లి ఓర్చుకోబట్టేగా ఈరోజు బిడ్డలు తిరగలుగుతున్నారు. పుట్టిన తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? కొడుకు, ఏందమ్మా నువ్వు చేసిన మాకు, ఏందమ్మా నువ్వు చేసి ఏం సంపాదించవమ్మా, మాకు ఏం సంపాదించావు? ఎవడి నీ కోసం ఎంత వేదన అనుభవించిందో ఆ తల్లి నీకు తెలుసా?
కష్టం ఎంత పడిందో నీకు తెలుసా? ఎట్లాగా పెంచిందో నీకు తెలుసా? నవమాసాలు మోసి పెంచడమే తల్లి కుమారుడికి ఇచ్చిన మహాభాగ్యం. ఒకసారి స్తోత్రం చెప్పండి, ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే పిల్లలు పెద్దోళ్ళు తర్వాత ఏమంటారు? ఏ నమ్మాను చేసింది జంతువులు కానీ నువ్వు కన్నా ఏదన్నా అంటారు. అది అహంకారులనే మాట, అవివేకులనే మాట. తల్లి ప్రసన్నత చాలా, తల్లి దీర్ఘ శాంతం కలిగిన తల్లి ఈరోజు జన్మనివ్వడానికి కారణం తల్లి వేదన, కష్టం ఎంత ఓర్చుకుందంటే, ఎంత సహనం కలిగి ఉంది. అదే పురుషుడు ఓర్చుకుంటాడా? ఓర్చుకుంటాడా? చిన్న గాయమైతేనే బిడ్డ తెప్పించడానికి తల్లికి ఎన్ని గాయాలు అవుతాయి తెలుసా? నార్మల్ డెలివరీ అయితే పర్లేదు, నార్మల్ కాకపోతే పోయిటమే. పోసేటప్పుడు ఆ తల్లి వేదన, ఆ శరీరం చేర్చబడితేనే ఒక బిడ్డ జన్మనిచ్చింది. స్తోత్రం చెప్పండి. ఆ చేర్చబడేటప్పుడు ఎంత వేదన, ఎంత ఓర్చుకుంటుందో, ఎంత సహనం కలిగిందో. ఓర్పు అక్కడి నుంచి దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రభు స్త్రీలకు ఇచ్చాడు, మానవ లోకానికి ఇచ్చాడు. అందుకనే ఈరోజు ప్రభు చెప్పాడు, నువ్వు ఏ విషయంలో నీకు ఓర్చుకో, కొంతకాలం ఓర్చుకో. కాబట్టి సమృద్ధి ఎక్కడో చెప్పండి. ఓర్పు కలిగి ఉంటే తర్వాత ఏమైంది? సమృద్ధిని కలిగి ఉంటుంది. కనుక దయచేసి మనందరూ ఓర్పు సాధన కలిగి ప్రభా శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు రావడం సాధ్యం, ఇవన్నీ ఓర్చుకొని నిలబడాలని మనం ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. దేవుడి మాత్రం దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలు కలిగిన వాళ్ళు మరి ఇక్కడ దేవుని సన్నిధిలో మరి సహోదరు చెప్పిన సాక్ష్యంలో మౌనికకి, నిరీక్షకి చాలా జ్వరంతో బాధపడుతున్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు సంఘం దైవజనులుగా అందరూ ప్రార్థన చేశారు. తల్లిగా తను కూడా ఎంతో వేదన కలిగి కన్నీటితో ప్రార్థించింది. ఈరోజు అక్కడ క్షేమంగా ఉన్నారు. అట్లాగే ఇంకా పరిపూర్ణ ఆరోగ్యాన్ని వచ్చేటట్టు మీ ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. దేవుని సాక్షి దీవించుగాక. ఆమేన్. మరి అట్లాగనే ప్రార్థన అవసరాలు కలిగిన వాళ్ళు, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తి కొరకు మీ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు కూడా పరిపూర్ణంగా ప్రభువుని ఎరగాలని మరి ఆ వ్యక్తి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అట్లాగనే డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ వరకు, అనిత కొరకు, మరియు కుమారి కొరకు, ఇంకా డిఎస్సి ఎంతమంది రాస్తున్నారో వాళ్ళందరి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అట్లాగనే మౌనిక, నిరీక్షణ కొరకు, సహోదరి భవానీ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
అట్లాగనే విజయ్ కుమార్, అందరికీ తెలుసు విజయ్ కుమార్ అంటే కుమారి వాళ్ళ చెల్లెలు. గుంటూరులో చెనక్కాయల కుమారి హాస్పిటల్లో డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. రేపు డెలివరీ చేస్తారు. మరి మంచి కుమారుని ఎత్తుకొని మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పి భోజనాలు పెట్టుకుంటారు పాస్టర్ గారని అనుకుందంట. ఆ విషయం నాకు చెప్పింది. దయచేసి ఈరోజు రేపు డెలివరీకి సిద్ధంగా ఉంది. మరి మంచి కుమారుడు కలగాలి, బిడ్డ కలగాలని ప్రార్థించమని సహోదరి ఫోన్లో చెప్పింది. ప్రతిరోజు సాయంత్రం నేను ఫోన్లో ప్రార్థన చేస్తాను. ధైర్యం చెబుతున్నాను. విజయ్ కుమార్ కొరకు ప్రార్థించండి. అట్లాగనే నరేష్ కొరకు ఎట్లా ఉందమ్మా, నరేష్కి ఆశాకిరణ కుటుంబాల కొరకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని శక్తినిచ్చేటట్టు ప్రార్థించండి. ఇంకా పేరు ఏమైనా ఉన్నాయా? ప్రార్థన అవసరాలు కలిగిన వాడు అమ్మా భూమిక కొరకు ప్రార్థించండి. దేవుని సన్నిధిలో భూమిక కొరకు అమ్మ నార్మల్ డెలివరీగా ఉండాలి. భూమిక కొరకు ప్రార్థించండి. ఇంకా కోటరత్న గారి కొరకు ప్రార్థించండి. అమ్మ బ్రహ్మయ్య గారి కొరకు ప్రార్థించండి. పరిపూర్ణ ఆరోగ్య శక్తినిచ్చేటప్పుడు ఇంకా ఒక్కరు చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు, నలుగురు లేచితే అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి ఒకరు. అమ్మ మోహన్ కొరకు చదువు కొరకు ప్రార్థించండి. శ్రీనివాసరావు కొరకు ప్రార్థించండి. ఇప్పుడు అమ్మ ఉమేష్ స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళే బిడ్డకి మంచి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థించండి. రేపు ఉమేష్ పుట్టినరోజు 14 వెళ్ళి 15 వస్తాయి కనుక మరి 15వ సంవత్సరం అంతా ఉమేష్ దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచి ఆలోచన ఇవ్వాలని ప్రార్థించండి. ఉమేష్ కొరకు ప్రార్థించండి. సుజాత కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ప్రార్థన అవసరం కలిగిన వారు మైకేల్ నిఖిల్ కోసం ప్రార్థించండి. నిఖిల్ కోసం స్కూల్కి వెళ్తున్నారా? నిఖిల్ పాల్ కొరకు ప్రార్థించండి. స్కూల్కి వెళ్తున్నాను విద్యార్థుల కొరకు. అట్లాగనే పాపారావు జ్యోతి ఈరోజు పెళ్లి రోజు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ దాంపత్యాన్ని నిండా 3 దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. లైవ్ చూసుకున్న మీరందరూ కూడా ఆ దంపతుల కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా అనూపు గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరావళి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మహేష్ గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఇంకా అక్కారావు గారు కుటుంబాన్ని బట్టి వాళ్ళు మరి ప్రేమకుమారి గారిని బట్టి, సరోజన గారిని బట్టి, శాంతికళ సంవత్సరాల గారి కీర్తి ప్రభుని బట్టి కూడా వాళ్ళ పిల్లలను బట్టి కూడా మీ ప్రార్థనలో పరిపూర్ణ ఆరోగ్య శక్తిని ఇచ్చేటట్టు ప్రార్థించండి. ఇంకా ప్రార్థన అవసరాలు కలిగిన వాడు ఆ రూబేణి గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. శ్యాంబాబు మంచి కాలేజీ కోసం ప్రార్థించండి. వ్యక్తి కూడా మంచి కాలేజీ కోసం ప్రార్థించండి. ఇంకా సంఘ పరిచయ వరకు ప్రార్థించండి. రక్షణ లేని వారి వరకు ప్రార్థించండి. స్కూల్కు కాలేజీ వెళ్తున్న వారి వరకు, డిఎస్సి రాస్తున్న వారి వరకు, ఇంకా వర్షాల కొరకు, రైతుల వరకు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రేమ దేవుడికి వెళ్ళాలి. దైవజన కుటుంబం కొరకు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మరి ఈ వారం తరగతి మీ కుటుంబ ప్రార్థన కొరకు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమన్నా ప్రకటనలు లేవో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకరిద్దాం. రేపు కీర్తి ఎగ్జామ్ అయిపోతుంది. కీర్తి కొరకు కూడా ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు మనం ప్రార్థన చేద్దాం.
ఇంకా అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఏకీభవించండి, ప్రార్థనలో అందరూ ఏకీభవించండి, అందరూ మోకరించండి. మనం ఈ ఎంతమంది అయితే పేర్లు రాయబడి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థించబోతున్నాం. అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాము. 10 నిమిషాలు ఇంతవరకు ప్రభు మనకి ప్రార్థనలో తోడుగా ఉన్నందుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం స్తోత్రం దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి మోకరించి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని సన్నిధిలో. స్తోత్రం దేవుని స్తుతిద్దాం. 10 నిమిషాలు దేవుని స్తుతిద్దాం. స్తుతులు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, మహిమగల దేవాలయం స్తోత్రం. దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. తండ్రి నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ శుక్రవారం ఉపవాస దినమయ్యా ఇంతవరకు ప్రార్థన ఘనంగా గ్రహించినందుకు నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ బిడ్డలు ఉపవాసం నుండి కన్నీరు కాలుస్తూ ఆయన ప్రార్థన చేశారు, ప్రార్థనలో ఏకీభవించారు, ప్రార్థనలో ఏకీభవిస్తూ పోరాడి ప్రార్థించారు, పెరుగులాడి ప్రార్థించారు, విశ్వాసంతో ప్రార్థించారు, నమ్మకంతో ప్రార్థించారు. ఆయన స్తోత్రాలు. ఈరోజు ఎందరైతే నీ మందిరంలో చేరి ప్రార్థించారో, బయటపడి ఎందరైతే ఉపవాసం ఉండి గృహాలలో ప్రార్థన చేస్తున్నారో, ఈ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక, దేవుడు తగిన కాలంలో జవాబు దయచేయునుగాక. ఈ స్తోత్రాలు తెలియజేస్తూ అలా మరొకసారి పేరు ఇచ్చిన వాడు ప్రభుని స్తోత్రాలు. ఆయన పేర్లు ఎంతమంది అయితే ఇచ్చారో, ప్రార్థించమని కోరుతున్నారో, ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేయునుగాక, మంచి బుద్ధిని దయచేయునుగాక, మంచి మార్పును దయచేయునుగాక. నీ వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా, దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అట్లాగనే ఎందరైతే బలహీన స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ యేసయ్య నీ కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. యవనస్తులు, చిన్నపిల్లలు నాయన వాళ్ళని దీవించండి, వాళ్ళని ఆశీర్వదించమని అయ్యా. కుటుంబాలన్నీ దేవుడు సమాధానముగా ఉంచునుగాక, నెమ్మది కలిగి ఉంచునుగాక. నీ స్తోత్రాలు తెలియచేస్తూ అట్లాగనే పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి సహోదరుడు పాపారావు, జ్యోతి వాళ్ళ దాంపత్యాన్ని గత కాలం అంతా నెమ్మదిగా ఉంచావు. ఇక ముందు కూడా నిండా 100 ఏళ్ళు దాంపత్య జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. స్తోత్రాలు తెలియచేస్తూ మరొకసారి సంఘానికి వస్తున్న కుటుంబాలు దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లాగనే గ్రామ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకో. వర్షాలు సహాయం చేయండి, పంటలు సహాయం చేయండి, నువ్వు ఆశీర్వదించమని శుక్రవారం ప్రార్థిస్తున్నాను ప్రభువా. అట్లాగనే సంఘాలు దీవించి ఆశీర్వదించి సేవకు ప్రపంచములే ఆటంకం లేకుండా సహాయం చేయి. దైవజనుల మీద ఏ సాతాను కన్ను పడకుండా అయ్యా, దైవజనుల చుట్టూ దేవుడు కంచె వేయునుగాక. స్తోత్రాలు తెలియచేస్తూ ఈ శుక్రవారం తండ్రి ప్రార్థనకు వచ్చిన కుటుంబాలని, సంఘములో ఉన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మరలా వచ్చే శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ యేసయ్య మీ రెక్కల కింద భద్రపరిచి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.